Good evening, dear students. Fifth problem. A coin is tossed 4 times. Find the probability of getting a head all the 4 times. ఒక కాయిన్ని మనం 4 టైమ్స్ టాస్ చేసినప్పుడు సేమ్ కాయిన్ని ఎన్నిసార్లు టాస్ చేస్తున్నాం 4 టైమ్స్ టాస్ చేసినప్పుడు ప్రతిసారి మనకు హెడ్ పడాలి అంటే ప్రాబబిలిటీ ఎంత అంటుండు. కాయిన్స్ విషయంలో ఎప్పుడైనా ప్రాబబిలిటీ 50-50 ఉంటుంది. అది హెడ్ పడని టైల్ పడని ఏదైనా కానీ 50-50. వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ 1/2 ఆర్ టైల్ 1/2. మనం కాయిన్స్ టాస్ చేసినప్పుడు ప్రాబబిలిటీ అనేది హెడ్ విషయంలో అయినా టైల్ విషయంలో అయినా 50-50 ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ లెక్కల్లో చూసినాము. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హెడ్ ఆల్ ద 4 టైమ్స్, మనం 4 టైమ్స్ కాయిన్ టాస్ చేస్తే 4 టైమ్స్ కూడా హెడ్ పడడానికి 1/2 1 టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, 4 టైమ్స్ 1/16. ఎట్ ద సేమ్ టైం టైల్ పడడానికి కూడా 4 టైమ్స్ పడడానికి కూడా 1/16. కాయిన్స్ విషయంలో మనకి హెడ్ అడిగినా టైల్ అడిగినా సేమ్ ఇదే విధంగా చేయాలి ప్రాబ్లం. కాయిన్స్ విషయంలో మనకి 50-50 ఛాన్సెస్ ఉంటుంది ఎప్పుడైనా ప్రాబబిలిటీ. హెడ్కి 1/2 ఛాన్సెస్, టైల్కి 1/2 ఛాన్సెస్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తారు చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్. ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 4 టైమ్స్. ఒకే కాయిన్ 4 టైమ్స్ టాస్ చేసినప్పుడు ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హెడ్ ఆల్ ద 4 టైమ్స్. ప్రతిసారి మనకు హెడ్డే పడాలనుకుంటున్నాం. ఇన్ కేస్ ఇక్కడ క్వశ్చన్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ టైల్ ఆల్ ద 4 టైమ్స్, టైల్ అడిగినా కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే కాయిన్స్ విషయంలో మనకి ప్రాబిలిటీ అనేది ఎప్పుడైనా 1/2 ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ప్రాబ్లం 6th one. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్ వెన్ టాసింగ్ 5 కాయిన్స్. మనం 5 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఒక్క హెడ్ పడడానికి ప్రాబిలిటీ అడుగుతున్నాడు. 5 కాయిన్స్ టాస్ చేసినాం, మినిమం అట్లీస్ట్ 1 హెడ్. ఇట్ మీన్స్ 1 పడచ్చు, 2 పడచ్చు, 3. అంటే మనం 5 కాయిన్స్ టాస్ చేస్తున్నప్పుడు ఒక్క కాయిన్ పైన అయినా హెడ్ పడడానికి ప్రాబిలిటీ అనుకోమంటాడు. అట్లీస్ట్ 1 హెడ్ మీన్స్ అంటే వేసిన 5 కాయిన్స్లో ఒక్కటి పడాలి అంటున్నాడు. మినిమం 1 అంటున్నాడు. మినిమం 1 అన్నప్పుడు మ్యాక్సిమం మన శాంపుల్ సైజ్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 5 కాయిన్స్ ఉన్నాయి. అంటే ఒక కాయిన్ పైన హెడ్ పడవచ్చు, లేదా 2 కాయిన్ల పైన హెడ్ పడవచ్చు, 3, 4, 5. అట్లీస్ట్ అన్నప్పుడు మనకు అబోవ్ 1 తీసుకుంటాం. 1 ఆర్ అబోవ్ ద 1. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్ వెన్ టాసింగ్ 5 కాయిన్స్. 5 కాయిన్స్ని ఒకేసారి మనం పైకి వేసినప్పుడు మినిమం ఒక్క హెడ్ పడడానికి ప్రాబిలిటీ అంటాడు. మినిమం 1 హెడ్ అంటే 1 కంటే ఎక్కువ కూడా పడవచ్చు. ఇక్కడ రాస్తా చూడండి. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్. ఇట్ మీన్స్ 1 మీన్స్ 1, 2, 3, 4, 5 ఈక్వల్స్ టు, దీన్ని మనం ఏ విధంగా అనుకుంటామంటే ఒక హెడ్ పడడానికి ఉన్న మొత్తం ప్రాబిలిటీని 1 అనుకుంటే అందులోకి ఏం తీసేయాలి అంటే మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఏ హెడ్. ఇక్కడ ఒక హెడ్ కూడా పడదు, నాట్ గెట్టింగ్ ఏ హెడ్. దీన్ని ఇంకేమనొచ్చు, ఒక హెడ్ కూడా పడదు అంటే ఇట్ మీన్స్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఆల్ టైల్స్. ఒక హెడ్ కూడా పడదు అంటే వేరే ఏముంటుంది ఛాన్స్? అక్కడ టైల్ పడడానికి ఛాన్స్. అంటే మనం ఏ విధంగా దీనికి ఆన్సర్ కనుక్కోవాలంటే మొత్తాన్ని ఒక హెడ్ పడడానికి ఉన్నదాన్ని 1 అనుకొని మొత్తానికే పడకుండా ఉండేటి కనుక్కుంటే సరిపోతుంది కదా. అంటే ఒక హెడ్ కూడా పడకుండా ఉండేది మీన్స్ అన్ని టైల్స్ పడేది అన్నట్టు ఇక్కడ. Therefore, the probability of not getting a head in 5 tosses. Not getting a head in 5 tosses means all the coins, not all tails. అంటే మనం 5 కాయిన్స్ టాస్ చేసినప్పుడు అన్నీ కూడా టైల్ పడతాయి అన్నట్టు. దీని అర్థం ఏంటిది? మనకు ఆన్సర్ రావాలి అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్, దీన్ని మొత్తాన్ని 1 అనుకోవాలి. ఇందులోకి నాట్ గెట్టింగ్ ఏ హెడ్ పడకుండా ఉండడానికి అయ్యే ఛాన్సెస్ను తీసేయాలి. హెడ్ పడకుండా ఉండడం అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఇంకోటి ఏం పడుతుంది? ఇట్ మీన్స్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఆల్ టైల్స్. హెడ్ పడకుండా అంటే ఇంక అక్కడ ఉండేటి 2 ఛాన్సులు మనకి, అయితే హెడ్ అనే పడాలి, అయితే టైల్ అనే పడాలి.
ఒక హెడ్ పడడానికి మనం ప్రాబబిలిటీ కనుక్కునేటప్పుడు ఏం చేయాలి అంటే అన్ని టేల్స్ పడడానికి ప్రాబబిలిటీ కనుక్కొని దాన్ని 1 నుంచి తీసేయాలి. ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఏ హెడ్ మీన్స్ ఇక్కడ అన్ని ఏమొస్తున్నాయి, ఒక హెడ్ కూడా పడద్దు అంటే అన్ని టేల్స్ వస్తున్నాయి. ఇక్కడ అన్ని టేల్స్ 1/2. ఎన్ని కాయిన్స్? 5 కాయిన్స్. 5 కాయిన్స్కి 1 టేల్ పడడానికి ప్రాబిలిటీ 1/2 1/2 1/2 1/2 ఈక్వల్స్ టు 1/2 to the power 5. ఇట్లా చేయొచ్చు డైరెక్ట్గా మనం, లేదా 1/35. ఇక్కడ ఎన్ని 2లు ఉన్నాయి? 5 ఉన్నాయి కాబట్టి 2 to the power of 5 అని రాసుకున్నా. ఇట్లా రాసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ 1/32. ఈ 1/32 మన ఆన్సర్ కాదు, ఇది అన్ని టేల్స్ పడడానికి ఉండే ప్రాబిలిటీ. మనకు కావాల్సింది అన్ని టేల్స్ పడడానికి కాదు, ఏం కావాలి? ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్. అది దాన్ని ఏమనుకున్నాం మనం? అంతా మొత్తంని 1 అనుకున్నాం. 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ హెడ్ ఎంత? 1/32. 1 మైనస్ 1/32. ఇక్కడ మనం ఎల్సిఎం చేసుకోవాలి. 32 × 32 32. 32 మైనస్ 32 క్యాన్సిల్ అయిపోతుంది. 1 31/32 ఈజ్ ద ఆన్సర్. ఇదేంటి ఆన్సర్? అట్లీస్ట్ 1 హెడ్ పడడానికి ఉండే ప్రాబబిలిటీ. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి అమ్మా. 6th one, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్ when tossing 5 coins. Probability of getting at least probability of getting at least 1 head. At least 1 head అంటే మనం 5 కాయిన్స్ టాస్ చేసినప్పుడు అట్లీస్ట్ 1 పడాలి అంటే 1 కంటే ఎక్కువ అన్ని కాయిన్స్ కూడా పడచ్చు అన్నట్టు.